ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే 21 రోజుల్లో మనం ఎలాంటి కోరికైనా సరే తీరిపోయే అద్భుతమైన ఒకే ఒక అద్భుతమైన మిరాకిల్ నెంబర్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మిరాకిల్ నెంబర్ మీరు యూజ్ చేశారు అంటే తప్పకుండా ఈ నెంబర్ను ఉపయోగించుకొని 21 రోజుల్లో మీకు జరగదు అన్న కోరిక కూడా జరిగే తీరుతుంది. అసలు మీకు ఒక సమస్య తీరదు అన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అది డబ్బు పరంగానైనా, ఇక ఏ ఇతర సమస్యలైనా, ఏ ఇతర ఇబ్బందులైనా తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న కోరిక మనసులో అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించే అద్భుతమైన నంబర్ అండి. ఎవరు కూడా ఈ వీడియో మిస్ కావద్దు. ఎందువల్లంటే అంత పవర్ఫుల్ నంబర్ కాబట్టి. ఇక ఆ నంబర్ ఏంటి, అది ఆ నంబర్ని పెట్టి మన కోరికలను ఎలా తీర్చుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ్మ మంత్రాలు కానివ్వండి, అమ్మవారి నామాలు కానివ్వండి, మంచి మంచి పరిహారాలు కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, అలాగే స్విచ్ వర్డ్స్, మేనిఫెస్టేషన్స్, ఇలా ఎన్నో విధమైన విషయాలు అనేవి మన ఛానల్లో తెలియపరుస్తూ ఉన్నాము. అందులో భాగంగానే 21 రోజుల్లో మన మనసులో ఉన్న కోరిక అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించే అద్భుతమైన ఒక నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ యొక్క నంబర్ ఎవరైతే ఈ వీడియో చూశారో వారు అదృష్టవంతులనే చెప్పచ్చండి. అంత పవర్ఫుల్ అయిన నంబరు. పాటించి చూడండి. 21 రోజుల్లో మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం నార్మల్గా చాలా నంబర్స్ అనేది చెప్పుకున్నాము. ఈ నంబర్ 21 రోజులు అనేది పాటించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తూ ఉంటారనమాట. అంటే ఒకరికి ఒకటి వీలు కాకపోవచ్చు, ఒకటి నమ్మకం లేకపోవచ్చు, ఒకటి చేయటానికి కుదరకపోవచ్చు. అందువల్ల 3 మెథడ్స్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీలైతే 3 చేయండి, లేదా ఏదో ఒక్కటైనా సరే 21 రోజులు పాటించి చూడండి. 21 రోజుల్లోనే మీ ఎంత పెద్ద కోరిక అయినా సరే జరిగే తీరుతుంది. ఇక ఆ అద్భుతమైన నంబర్ ఏంటి అంటే 1176. 1176 అనే చాలా పవర్ఫుల్ నంబర్ అండి. ఈ నంబర్ని మనం తలుచుకొని చెప్పుకొని ఏదైతే మనసులో కోరుకుంటామో జరగదు అన్న మాటే ఉండదన్నమాట. జరిగే తీరుతుంది. అంత పవర్ఫుల్ నంబర్ 1176. ఇక 3 మెథడ్లు చెప్తానన్నాను కదా. అందులో మొట్టమొదటి నంబరు ఏదో ఒక ఇంక్ పెన్నుతో, అది బ్లాకా, బ్లూవా, రెడ్డా, గ్రీనా, ఏదైనా సరే, స్కెచ్, మార్కర్, హైలైటర్ ఏదైనా సరే, మీరు ఒక పెన్ తీసుకొని మీ చేతి మణికట్టు, కుడి చేయి అయినా పర్లేదు, ఎడ చేతులైనా పర్వాలేదు, వాచ్ కట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో వాచ్ కట్టుకునే మణికట్టు ప్లేస్లో 1176 అనేది రాసుకోండి. అది మీరు రోజులో ఉదయాన్నే రాసుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, నిద్రపోయేటప్పుడా, ఎప్పుడైనా పర్వాలేదు. ఒక అరగంట అయిన రోజులో మీ యొక్క చేతిలో ఉండాలి. ఒక కోరిక అనుకొని రాసుకోండి. అది 21 రోజుల్లో తీరాలని కోరుకోండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఇక రెండవ మెథడు, మీరు ఏదో ఒక సమయంలో, ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా, ఎప్పుడు వీలున్నప్పుడైనా సరే 1176 అనే నంబర్ని ఒక 1 మినిట్ అయినా సరే అని చెప్పుకోండి. ఎక్కడి నుంచైనా, అది ట్రావెల్ చేస్తున్నారా, ఆఫీస్ టైం ఖాళీగా ఉందా, లేదా బస్సులో ఉన్నారా, ట్రైన్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, నడుస్తూ వాకింగ్ వెళ్తున్నారా, ఏ సమయంలో అయినా సరే 1176 అనే నంబర్ అనేది ఒక 1 మినిట్ అయినా సరే చెప్పుకోండి. ఆ చెప్పుకునే ముందు మీ సంకల్పం, మీ బలమైన కోరిక ఏదో తీరాలని మనస్ఫూర్తిగా ఈ విశ్వానికి చెప్పుకొని అప్పుడు ఆ కోరికని మీరు చెప్పుకున్న తర్వాత ఆ నంబర్ని అనుకోండి అన్నమాట. ఇది ఒక మెథడు. ఇక రెండవ మెథడు ఏంటి అంటే, మీరు ఒక పేపర్లో 1176 అని రాసి, మీ యొక్క కోరిక అనేది రాసి దాన్ని మీ దగ్గర ఉంచుకోవటం. మీ పర్సులో కానీ, వ్యాలెట్లో కానీ, బ్యాగ్లో కానీ, జేబులో కానీ, ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ, లేదా మీరు యూజ్ చేసే ఏదైనా పోపు డబ్బాలో కానీ, లేదా మీకు దగ్గరగా ఎక్కువగా యూజ్ చేసే ఒక ప్లేస్లో కానీ, సెల్ఫ్లో కానీ, ఎక్కడైనా సరే పెట్టుకోండి. వీలైనప్పుడు చూసుకోండి. ఇది ఒక మెథడు. ఈ 3 మెథడ్లో ఏదైనా పాటించండి. 3 కూడా పాటించండి, నో ప్రాబ్లం. ఇప్పుడు పేపర్లో రాసున్నప్పుడు ఒక్కసారి పేపర్లో రాసుకుంటే చాలండి. రోజు కూడా మీరు ఆ యొక్క నంబర్ని చూసుకుంటూ ఉండొచ్చు. ఆ మెథడ్ అయితే ఈ 1176 అని చెప్పుకునేది 21 రోజులు చెప్పుకోండి. అదేవిధంగా మీరు చేతిలో రాసుకోవటం కూడా 21 రోజు రాసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకు 21 రోజులే రాసుకోవాలి లేకపోతే తీరదా అనే అనుమానం కూడా చాలామందికి ఉండొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ యొక్క నంబర్ని యూజ్ చేసి మీ కోరిక తీరాలన్నప్పుడు ఒకే కోరికను బేస్ చేసి మీరు ఈ నంబర్ని యూజ్ చేయండి. ఆ కోరిక తీరాక తప్పకుండా మరొక కోరిక వెళ్ళండి. కొంతమంది మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలి అనుకొని రాసుకుంటారు. మధ్యలో మరొక రోజు మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మాకు సొంత ఇల్లు కావాలి, నాకు డబ్బులు కావాలి ఇన్నిట్ట డైవర్ట్ అవ్వకుండా ఒక కోరిక, మీ ముఖ్యమైన ఒక కోరిక ఏందో అది మాత్రం బేస్ చేసే ఈ యొక్క 1176 నెంబర్ని యూజ్ చేసుకోండి. ఎందువల్లంటే ఏదైనా సరే 21 రోజులు కంటిన్యూగా మనం చెప్పుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు, ఆ యొక్క మెథడ్ని ఫాలో అయినప్పుడు ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యి అది మనకు జరిగి తీరుతుంది. మనం డైవర్ట్ అయ్యామంటే విశ్వం కూడా డైవర్ట్ అయ్యి ఆ యొక్క కోరిక మనకు డిలే అవటం జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా 21 రోజులు కంటిన్యూగా ఈ మెథడ్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. 3 ఫాలో అవుతామంటే చాలా మంచిది, ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి రూల్స్ అనేది లేదండి. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఏ మతం వారైనా కూడా చేసుకోవచ్చు, ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి. అది ఫ్రెండ్స్, ఈ 1176 నంబర్ పెట్టి మీ యొక్క కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.